వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం ఈ కార్యక్రమం లక్ష్యం. 47 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రూపాయలు 119 కోట్ల నిధులు కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం అవినీతికి కేరాఫ్గా మారిందని, నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇందులో అవకతవకలు జరిగినట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు యువ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టిందనే ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ-షర్ట్లు పంపిణీ చేసింది. విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం రూపాయలు 2.7 కోట్లు, క్రీడా పరికరాలు కొనుగోలుకు రూపాయలు 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు రూపాయలు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ ఖర్చులు అతిశయోక్తిగా ఉన్నాయని, నాణ్యత లేని కిట్లు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమిషన్లు, నాసిరకం కిట్లు పంపిణీ, నకిలీ విజేతలకు నగదు బహుమతులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. క్రికెట్ బ్యాట్లు ఆట మొదలైన వెంటనే విరిగిపోయాయని, టీ-షర్ట్లు నాసిరకంగా ఉన్నాయని క్రీడాకారులు ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఒక క్రీడాకారి తన కుటుంబ సభ్యుల పేర్లను విజేతల జాబితాలో చేర్చి నగదు కేటాయించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. ముగింపు ఉత్సవంలో వీవీఐపీల కోసం రూపాయలు 30 లక్షలు, ఫోటో వీడియోగ్రఫీకి రూపాయలు 36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించినప్పటికీ క్రీడాకారులకు సరైన భోజన సదుపాయం కూడా లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగళూరు నుంచి 6 సంస్థల ద్వారా కొనుగోలు చేసిన క్రీడా పరికరాల టెండర్లు క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా జరిగినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆడుదాం ఆంధ్రలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజయవాడలోని శాప్ కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా సంస్థల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు కీలక ఫైల్ను స్వాధీనం చేసుకున్నారు. క్రీడా పరికరాల కొనుగోలు, పోటీల నిర్వహణ, నగదు బహుమతులు కేటాయింపు వంటి అన్ని అంశాలు పరిశీలించి విజిలెన్స్ రూపాయలు 40 కోట్ల వరకు నిధులు నిర్వీర్యమైనట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఈ నివేదికను డీఐజీకి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై ఆరోపణలు ఉన్నాయి. రోజా ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ నివేదిక తర్వాత రోజా, బైరెడ్డితో పాటు ఇతర అధికారులపై కేసులు నమోదు కావచ్చని, అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ కేవలం రూపాయలు 119.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు, అవినీతి జరగలేదని వాదిస్తున్నారు. అయితే విజిలెన్స్ నివేదికలో వెల్లడైన వాస్తవాలు ఈ వాదనలకు సమర్థించేలా లేవని విమర్శకులు అంటున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైనప్పటికీ అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.